హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'రావు గారి అమ్మాయి'. మనం ఈరోజు ఈ వీడియోలో యునైటెడ్ స్టేట్స్‌లోనే ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే అక్షర్ధామ్ టెంపుల్. ఇది న్యూ జెర్సీలో ఉంది. ఇండియాకి బయటున్న హిందూ టెంపుల్స్‌లో ఇది చాలా పెద్దది అండ్ చాలా స్పెషల్‌గా కూడా చెప్పుకుంటారు. ఈ టెంపుల్ చూస్తే మన భారతదేశంలో ఉన్న ప్రాచీన గుళ్ళు గుర్తుకు వస్తాయి. వీటి ఆర్కిటెక్చర్, కార్వింగ్స్ అండ్ టెంపుల్ బ్యూటీని చూస్తే నిజంగా మనకి ఒక స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ టెంపుల్‌ని బ్యాప్స్ ఆర్గనైజేషన్ నిర్మించిందంట. అండ్ బ్యాప్స్ అంటే పోచే సన్వాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ. అండ్ వీళ్ళ గోల్ ఏంటంటే మన హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో అండ్ స్పిరిచువల్ వాల్యూస్‌ని ప్రపంచంలో అందరికీ చూపించడం. అక్షర్ధామ్ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చాలా ఇయర్స్ పట్టిందంట. లక్షల మంది వాలంటీర్స్ మరియు వర్కర్స్ ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ టెంపుల్‌లో యూజ్ చేసిన స్టోన్స్ కూడా చాలా స్పెషల్. మార్బుల్స్ అండ్ లైమ్ స్టోన్స్ లాంటివి యూజ్ చేసి జాగ్రత్తగా ఈ టెంపుల్‌ని బిల్డ్ చేశారు. అండ్ ఈ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తుంటే ముందు మనకి చాలా పెద్ద గార్డెన్స్ కనిపిస్తాయి. చుట్టూ చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తారు. నాకైతే అక్కడ వాక్ చేస్తున్నప్పుడు చాలా పీస్‌ఫుల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ టెంపుల్ మెయిన్ బిల్డింగ్ చూస్తే చాలా గ్రాండ్‌గా ఉంటుంది. వైట్ మార్బుల్స్‌తో బిల్డింగ్ చేసి ఈ మందిరం సన్‌లైట్‌లో చాలా బ్యూటిఫుల్‌గా మెరుస్తుంది. అండ్ నైట్ టైమ్‌లో ఈ లైట్స్‌కి గోల్డెన్ వ్యూ ఎంత బావుంటదంటే, ఆ ఫోటోస్‌కి అదే కరెక్ట్ టైమ్ అని అనిపించింది. అండ్ ప్రతి పిల్లర్ మీద, వాల్ మీద చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఉంటాయి. ఈ కార్వింగ్స్‌లో దేవతలు, సెయింట్స్, యానిమల్స్ అండ్ భారతీయ కల్చర్‌కి సంబంధించిన డిజైన్స్ చాలా కనిపిస్తాయి. ఈ కార్వింగ్స్ చేసిన ఆర్టిషియన్స్ వర్క్ చూస్తే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో అర్థమవుతుంది. టెంపుల్ లోపల ఎన్విరాన్మెంట్ చాలా కామ్‌గా ఉంటుంది. విజిటర్స్ ఎందరో సైలెంట్‌గా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి మనకి మైండ్‌కి కూడా చాలా రిలాక్సింగ్ అవుతుంది. అక్షర్ధామ్ టెంపుల్‌లో భక్తులు మాత్రమే కాదు, టూరిస్టులు కూడా చాలా మంది వస్తారు. ఇండియన్ కల్చర్ అండ్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్స్‌ని చూడ్డానికి ఇది ది బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. అండ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. విజిటర్‌కి పార్కింగ్, వాకింగ్ ఏరియాస్ అండ్ గార్డెన్స్ అన్నీ చాలా నీట్‌గా అరేంజ్ చేశారు. చాలామంది ఇక్కడికి ఫ్యామిలీస్‌తో వస్తారు. కిడ్స్‌కి కూడా ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆర్కిటెక్చర్స్ అండ్ కార్వింగ్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. ఈవినింగ్ టైంలో టెంపుల్ లైట్ చూస్తే ఇంకేమైనా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందా అని డౌట్ మనకే వస్తుంది. లైట్స్ పడినప్పుడు టెంపుల్‌లో మొత్తం గోల్డెన్ కలర్‌లా మెరుస్తుంది. అప్పుడు ఫోటోస్ తీసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ టైం కూడా. అండ్ ఓవరాల్‌గా చూస్తే అక్షర్ధామ్ టెంపుల్ ఒక మందిరం మాత్రమే కాదు. ఇది మన భారతీయ సంస్కృతి, కళ మరియు ఆధ్యాత్మిక పరంపరని ప్రపంచానికి చూపించడానికి ఇదొక సింబల్‌లా ఉంటుంది. మీరెప్పుడైనా యునైటెడ్ స్టేట్‌కి వస్తే ఎక్స్‌పెషల్లీ న్యూ జెర్సీ ఏరియాలో ఉంటే, ఈ అక్షర్ధామ్ టెంపుల్‌ని తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. ఇప్పుడు మనం అక్షర్ధామ్ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ విషయాలు తెలుసుకుందాం. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ ఒక నార్మల్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లా కాకుండా, ఇది ఒక పెద్ద కల్చరల్ ప్రాజెక్ట్ లాంటిది అని భావించి కట్టిన టెంపుల్ అంట ఇది. అండ్ ఇక్కడ ఏన్షియన్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేశారు. అండ్ భారతీయ శిల్పశాస్త్ర మరియు వాస్తు ప్రిన్సిపల్‌ని బేస్ చేసి ఈ టెంపుల్ డిజైన్ చేశారు. అక్షర్ధామ్ టెంపుల్‌లో చాలా థౌసండ్స్ ఆఫ్ కార్వ్డ్ స్టోన్స్ యూజ్ చేశారు. ప్రతి స్టోన్‌ని ముందు ఇండియాలో స్కిల్డ్ ఆర్టిషియన్స్ ద్వారా కర్వ్ చేయించి, తర్వాత అవి అమెరికాకి పంపించి, ఇక్కడ అసెంబుల్ చేశారంట. ఈ ప్రాసెస్ చాలా కేర్‌ఫుల్‌గా జరిగిందని మెన్షన్ చేశారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్‌లో మనకి ప్రాచీన ఇండియన్ మందిరాల్లో చూస్తే శిఖరాలు, డోమ్స్, పిల్లర్స్ అండ్ మండపాలు కనిపిస్తాయి. శిఖరం అంటే టెంపుల్ పైన ఉన్న టవర్ స్ట్రక్చర్. ఈ టవర్ హిందూ టెంపుల్స్‌లో స్పిరిచువల్ సింబల్‌కి ప్రతీకంగా కన్సిడర్ చేస్తారు. అండ్ టెంపుల్‌లో ఉన్న పిల్లర్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. ప్రతి పిల్లర్ మీద చాలా ఇంటరికేట్ కార్వింగ్స్ ఉంటాయి. ఫ్లవర్స్, యానిమల్స్, మైథలాజికల్ ప్యాటర్న్స్ అండ్ ట్రెడిషనల్ ఇండియన్ డిజైన్స్‌ని చాలా డీటెయిల్‌గా కార్వ్ చేశారు. ఈ కార్వింగ్స్ చూస్తే ఇండియా ఆర్ట్ మరియు క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఎంత అడ్వాన్స్‌గా ఉందో అర్థమవుతుంది.
టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో స్టీలే యూజ్ చేయకుండా ట్రెడిషనల్ స్టోన్ ఆర్కిటెక్చర్‌ని ఫాలో చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏన్షియంట్ ఇండియన్ టెంపుల్స్ ఎలా బిల్డ్ చేస్తారో అలాగే స్టోన్ స్ట్రక్చర్స్‌ని ఇంటర్‌లాక్ చేసి ఈ టెంపుల్‌ని బిల్డ్ చేశారు. టెంపుల్ క్యాంపస్‌లో కూడా చాలా పెద్ద ఏరియాలో స్ప్రెడ్ అయ్యుంటాయి. ఇక్కడ ఓపెన్ స్పేసెస్, గార్డెన్స్ అండ్ వాకింగ్ పాత్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ప్లాన్ చేశారు. ఈ క్యాంపస్‌లో వాక్ చేస్తుంటే మనకి చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఫీల్ అనేది అనిపిస్తూనే ఉంటది. అక్షర్ధామ్ టెంపుల్‌లో స్పిరిచ్యుయాలిటీ మాత్రమే కాదు, ఇండియన్ కల్చర్‌ని కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఫెస్టివల్స్‌లో చాలా గ్రాండ్‌గా డెకార్ చేసి అండ్ బాగా సెలబ్రేట్ చేస్తారు. దివాళీ, జన్మాష్టమి అండ్ ఎనీ హిందూ ఫెస్టివల్స్ ఎప్పుడూ టెంపుల్స్‌లో కలర్‌ఫుల్‌గా డెకరేట్ చేసి చేస్తారంట. అండ్ చాలామంది విజిటర్స్ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఇండియాకి బయట ఇలాంటి ట్రెడిషనల్ హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడడం చాలా రేర్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు టెంపుల్‌లో దర్శనం మాత్రమే కాదు, ఇండియన్ కల్చర్ గురించి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్కిటెక్చర్, కార్వింగ్స్, గార్డెన్స్ అన్నీ కలిసి ఈ ప్లేస్‌ని ఒక కల్చరల్ ల్యాండ్‌మార్క్‌గా మార్చాయి. అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో వాలంటీర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేశారు. థౌసండ్స్ ఆఫ్ వాలంటీర్ వాళ్ళకి పాసిబుల్ అయినంత హెల్ప్ చేసి ఈ ప్రాజెక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అండ్ అక్షర్ధామ్ టెంపుల్ యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న హిందూ కల్చర్‌ని రిప్రజెంట్ చేసే ఒక ఇంపార్టెంట్ స్పిరిచ్యువల్ సెంటర్‌గా కన్సిడర్ చేశారు. ఇప్పటికీ ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అయితే ఇప్పుడు మనం ఈ టెంపుల్‌కి సంబంధించిన ఒక స్పిరిచ్యువల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ అక్షర్ధామ్ టెంపుల్ స్వామినారాయణ సంప్రదాయానికి సంబంధించింది. ఈ ట్రెడిషన్ హిందూ ధర్మంలో ఒక ఇంపార్టెంట్ స్పిరిచ్యువల్ మూమెంట్‌గా కన్సిడర్ చేస్తారు. అండ్ స్వామినారాయణ సంప్రదాయ ఫౌండర్ స్వామినారాయణ గారు. ఆయన 18థ్ సెంచరీలో ఇండియాలో జన్మించారంట. ఆయన ఒరిజినల్ నేమ్ ఘనశ్యామ్. చిన్న వయసు నుండే ఆయన చాలా స్పిరిచువల్‌గా ఉండేవారు. అండ్ చిన్న పిల్లవాడు అయినా అప్పుడే ఆయనకి ధర్మం, మెడిటేషన్ అండ్ స్కల్ప్చర్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ చూపించేవాళ్ళంట. అండ్ వాళ్ళకి ఎక్స్‌ట్రార్డినరీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది అని చాలామంది చెప్తున్నారు. ఆయన కొంచెం పెద్దయ్యాక ఆయన వరల్డ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయన నేమ్ నీలకాంత్ వర్ణి అని పిలువబడిందంట. ఆయన ఇండియా మొత్తం చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశారు. అండ్ ఈ జర్నీ చాలా కష్టంగా అయింది. ఎందుకంటే 18థ్ సెంచరీ అంటే మీరే ఆలోచించండి. అప్పట్లో ఈ మ్యాపులు లేవు, బస్సులు లేవు, రిక్షాలు లేవు, ఏం లేవు. అయినా సరే ఆయన ఈ మౌంటైన్స్‌ని దాటుకొని అన్ని ఊర్లల్లో చూసుకుంటూ ట్రావెల్ చేశారంట. ఈ ట్రావెల్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ జరిగింది అని హిస్టరీలో చెప్తున్నారు. తర్వాత ఆయన గుజరాత్ రీజియన్‌లో సెటిల్ అయ్యి స్పిరిచువల్ టీచింగ్స్‌ని స్టార్ట్ చేశారు. అప్పుడే ఆయనకి స్వామినారాయణ్ అనే నేమ్ పాపులర్ అయింది. స్వామినారాయణ్ టీచింగ్స్ మెయిన్‌గా మంచి జీవితం ఎలా జీవించాలి అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తాయి. ఆయన చెప్పిన మెయిన్ ప్రిన్సిపల్స్‌లో హానెస్టీ, డిసిప్లిన్, డివోషన్ మరియు సర్వీస్ ఇంపార్టెన్స్‌ని చెప్తారు. అండ్ ఆయన సొసైటీలో ఉన్న చాలా సోషల్ ప్రాబ్లమ్స్‌ని కూడా అడ్రెస్ చేశారంట. అప్పట్లో ఇండియాలో కొన్ని హార్మ్‌ఫుల్ ప్లేసెస్ ఉండేవి. స్వామినారాయణ్ వాళ్ళని అపోజ్ చేసి సొసైటీని బెటర్ డైరెక్షన్‌లో నడపడానికి చాలా ట్రై చేశారంట. అండ్ ఆయన ఫాలోవర్స్‌ని మంచి వాల్యూస్ ఫాలో చేయమని ఎంకరేజ్ చేస్తూ ట్రూత్‌ఫుల్‌నెస్, కంపాషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ లాంటివి ఆయన టీచింగ్స్‌లో చాలా ఇంపార్టెంట్. స్వామినారాయణ్ మూవ్‌మెంట్ తర్వాత చాలా ఫాస్ట్‌గా గ్రో అయింది. చాలామంది డివోటీస్ ఆయన టీచింగ్‌ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్రెడిషన్ వరల్డ్‌లో చాలా కంట్రీస్‌లో స్ప్రెడ్ అయింది. అండ్ ఈ ట్రెడిషన్‌లో టెంపుల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే టెంపుల్ స్పిరిచువల్ లైఫ్‌కి సెంటర్‌లా ఉంటాయి అని ఆయన నమ్మకం. డివోటీస్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయడమే కాకుండా మెడిటేషన్ చేయడం అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పొందడం జరుగుతాయి. అక్షర్ధామ్ టెంపుల్ స్పెషల్లీ ఈ ఫిలాసఫీని రిప్రజెంట్ చేస్తాయి. అక్షర్ధామ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే గాడ్ యొక్క డివైన్ ఎడోబ్ అని మీనింగ్. అండ్ ఈ టెంపుల్ కాన్సెప్ట్‌లో గాడ్ మరియు డివోటీ మధ్య రిలేషన్‌ని హైలైట్ చేస్తారు. డివోషన్, ప్యూరిటీ అండ్ సర్వీసెస్ అనే వాల్యూస్‌ని ఈ ట్రెడిషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ టెంపుల్‌లో ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, స్పిరిచువల్ సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కల్ప్చర్ అండ్
కార్వింగ్స్ హిందూ ఫిలాసఫీకి సంబంధించిన ఐడియాస్. చాలామంది డివోటీస్ ఆయన టీచింగ్స్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్రెడిషన్ వరల్డ్లో చాలా కంట్రీస్లో స్ప్రెడ్ అయింది. ఈ ట్రెడిషన్లో టెంపుల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. టెంపుల్ స్పిరిచువల్ లైఫ్కి సెంటర్లా ఉంటాయి. ఈ డివోషన్స్ ఇక్కడి నుంచే వచ్చి ప్రేయర్ చేయడం అండ్ మెడిటేషన్ చేయడం మరియు స్పిరిచువల్ నాలెడ్జ్ పొందడం జరుగుతుంది. అక్షర్ధామ్ టెంపుల్ స్పెసిఫికలీ ఈ ఫిలాసఫీని రిప్రజెంట్ చేస్తాయి. అక్షర్ధామ్ అంటే సింపుల్గా చెప్పాలంటే గాడ్ యొక్క డివైన్ అడోబ్ అని మీనింగ్. అక్షర్ధామ్ కాన్సెప్ట్లో గాడ్ మరియు డివోటీ మధ్య రిలేషన్ని హైలైట్ చేస్తారు. డివోషన్, ప్యూరిటీ మరియు సర్వీస్ అనే వాల్యూస్ని ఈ ట్రెడిషన్లో చాలా ఇంపార్టెంట్. ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, స్పిరిచువల్ సింబాలిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కల్ప్చర్ మరియు కార్వింగ్ హిందూ ఫిలాసఫీకి సంబంధించిన ఐడియాని రిప్రజెంట్ చేస్తాయి. ఎగ్జాంపుల్, యానిమల్ కార్వింగ్ నేచర్ హార్మనీని రిప్రజెంట్ చేస్తాయి. ఫ్లవర్స్ మరియు ప్యాటర్న్స్ బ్యూటీ మరియు ప్యూరిటీని రిప్రజెంట్ చేస్తాయి. అక్షర్ధామ్ టెంపుల్కి వచ్చిన విజిటర్స్కి ఈ పీస్ఫుల్ ప్లేస్లో ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది డైలీ బిజీ లైఫ్ నుండి కొంచెం బ్రేక్ తీసుకొని కామ్గా టైం స్పెండ్ చేస్తారు. బేసిక్గా మనకి ఈ న్యూ జెర్సీలో ఉన్న టెంపుల్లో అక్కడ స్టోర్స్ మన ఇండియాలో దొరికేవి, మన యూఎస్లో దొరకనివి అండ్ అక్కడ డిస్ప్లే చేసి స్టోర్లో అమ్ముతూ ఉంటారు. అన్నీ న్యాచురల్గా ఉండేవి. నేను కూడా కొన్ని షాపింగ్ చేశానండోయ్, అవన్నీ కూడా ఒక వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు వెల్లుల్లి, ఆనియన్ లాంటి ఏవి కూడా యూజ్ చేయకుండా మంచి చాట్ ఐటమ్స్, గుడ్ దోశ, టిఫిన్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని ఎంతో టేస్టీగా ఇచ్చారు. నాకైతే భలే నచ్చింది అనుకోండి. అందుకే ఈ అక్షర్ధామ్ టెంపుల్ని యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే కాదు, వరల్డ్లో కూడా చాలా ఇంపార్టెంట్ కల్చరల్ మరియు స్పిరిచువల్గా కన్సిడర్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.